కాంతమ్మ ఉదయం నుంచి కంగారు పడుతూ ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతోంది. వీధి వైపు ఎవరు వస్తున్నారో గమనిస్తూ కాస్త టెన్షన్ పడుతూ ఉంది కాంతమ్మ. ఇంతలో ఇంట్లో నుంచి బయటకొచ్చిన రాజేష్ తన తల్లి కాంతమ్మను చూసి, జరగాల్సింది జరుగుతుందిలే అమ్మా, ఇలా కంగారు పడి లాభం లేదు. ఎవరొచ్చినా తేల్చుకుందాం, తాడో పేడో తేల్చుకుందాం. నువ్వు ఊరికే ఉండవు కదరా, ఏదైనా న్యాయంగా జరిగితేనే బావుంటుంది. అయినా మందే కదా తప్పు, మనమే తల వంచుదాం. అసలు నేను ఒప్పుకోనమ్మా, మన ఎవరికి తల వంచాల్సిన అవసరమే లేదు. ఆ దౌర్భాగ్యం నాకు పట్టలేదు, నీకు పట్టలేదు. దయచేసి నువ్వలా చెయ్యకమ్మా. నువ్వలా చేశావంటే ఊర్లో మన పరువు పోతుంది. కాంతమ్మ రాజేష్లు అలా మాట్లాడుకుంటూ బాధపడుతుంటారు. ఇంతలో వీధి వైపు నుంచి దుబాయ్ సేటు వస్తూ ఉంటాడు. ఆయన వస్తూ ఉండడాన్ని చూసిన కాంతమ్మకు ఇంకాస్త టెన్షన్ పెరుగుతుంది. రాజేష్కు కూడా కాస్త భయం పట్టుకుంటుంది. కాని ఏమీ తెలియని వాడిలా ఉంటాడు. రే రాజేషు, ఆయనొచ్చేశాడ్రా. అసలే ఆయన మంచి మనిషి కాదు. ఇప్పుడు మన ఇంటి ముందు నానా హంగామా చేస్తాడు. నా పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. ఆ ఇద్దరింటి పద్మ అయితే మనల్ని చూసి నవ్వుకుంటుంది. ఈ పొరుగింటి కావేరి మన గురించి అందరికీ చెడుగా చెప్తూ ఆనందం పొందుతుందిరా. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదే. అమ్మా, ఆయన రాని అమ్మా, ఏం మాట్లాడుతాడో చూద్దాం, తేల్చుకుందాం ఉండమ్మా. ఛీఛీ, నీలాంటి కొడుకు కన్నందుకు నాకిలాంటి శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఆవేశం వల్లే మీ నాన్న చనిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా అప్పులు చేసుకుంటూ పోతే నాకు ఆగతి పడుతుంది. అప్పు చెయ్యొద్దురా అంటే విన్నావా? పైగా ఆ దుబాయ్ సేటు దగ్గర స్వయంగా నా ద్వారానే అప్పు తీసుకున్నావు. ఆయన నా మొహం చూసి అప్పిచ్చాడు. ఇప్పుడు చూడు, ఆయన మన ఇంటి ముందు నిల్చొని మనల్ని ఇష్టం వచ్చినట్లు తిడతాడు. నిన్నొక్క మాట అంటే నేను ఒప్పుకోనమ్మా. వెంటనే ఆయనపై చేయి చేసుకుంటాను. ఎవరడొచ్చినా ఆగను. ఆయన్ని ఆ చెంప ఈ చెంప వాయించేస్తానమ్మా. నువ్వేం కంగారు పడకు. ఒరే నువ్వీ జన్మకు మారవురా. అలా చూడు, ఆ దుబాయ్ సేటు మన వైపే వస్తున్నాడు. చుట్టూ జనమంతా ఇక మనలే చూస్తారా. మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. అలా కాంతమ్మ రాజేష్లు ఇద్దరూ చాలా కంగారు పడుతూ ఉంటే వారి వద్దకు దుబాయ్ సేటు వస్తాడు. వారిద్దరిని చూసి కాస్త నవ్వుతాడు. ఏంటమ్మా కాంతమ్మ, ఈ నెల మీ అప్పును త్వరగానే ఇచ్చేసారి. చాలా మంచిది. ప్రతి నెల ఇలాగే క్రమం తప్పకుండా ఇచ్చేయండి, సరేనా? దుబాయ్ సేట్ అలా అనగానే కాంతమ్మకు రాజేష్కు ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే దుబాయ్ సేటుకు డబ్బు ఎవరిచ్చుంటారోనని ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. మీలాంటి వారికి ఎప్పుడు అప్పు కావాలన్నా నన్నే అడగండి. ఇలా క్రమం తప్పకుండా వడ్డీ డబ్బులు ఇచ్చేవారికి నేను అప్పులు ఇస్తాను. మీలాంటి కస్టమర్లు నాకు నలుగురు తగిలినా చాలు, నేను బాగుంటాను, మీరు బాగుంటారు అంటూ దుబాయ్ సేటు నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. రాజేష్కు మాత్రం వడ్డీ డబ్బులు ఎవరిచ్చారో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇంతలో సార్ సార్, ఈసారి డబ్బులు మా అమ్మగారు ఇచ్చారా మీకు? అరే ఏంట్రా రాజేష్, నాతో మజాకులు ఆడుతున్నావా? నీ పెళ్ళాం నిన్న సాయంత్రమే మా ఇంటికి వచ్చి డబ్బులు మొత్తం వడ్డీ కట్టేసి వెళ్ళింది. ఏందో నీతో ఆ విషయం చెప్పలేదా ఏంటి? అవునండి, వాడితో చెప్పలేదు. నా కోడలు నాతోనే చెప్పింది. ఆడికి ఆ విషయం తెలియదులేండి. అది కదా కోడలంటే. ఎంతైనా నీ కోడలు కవిత చాలా మంచిదమ్మా. వడ్డీ డబ్బులు ఇస్తూ ఇస్తూ మీ కష్టాలు కూడా చెప్పింది. మీ కష్టాలు విని నాకు కూడా జాలేసిందిలే. ఇకపై మీకు ఏ అవసరం వచ్చినా నన్నే అడగండి, సరేనా? అవునండి, నా కోడలు కవిత చాలా మంచిది. మీరిక బయలుదేరండి. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు కదా. సరేనమ్మా, ఇక వెళ్ళొస్తాను అంటూ దుబాయ్ సేట్ అక్కడి నుంచి తన కోడలు కవిత అంత డబ్బును ఎలా ఇచ్చిందోనని కాంతమ్మ అయోమయంగా ఉంటుంది. అమ్మా, నాకు ఒక్క మాటైనా చెప్పండొచ్చు కదా. మీరిద్దరు మాట్లాడుకొని నాకు తెలియనికుండా చేసేశారు. నేనేమో ఆ దుబాయ్ సేట్ ఏం చేస్తాడోనని టెన్షన్ పడి చచ్చాను. ఒరే, నీ భార్య నాకు కూడా చెప్పలేదురా. నేనేదో ఆయన అలా అనేసరికి మాట కలిపానంతే. పద ఎల్లడుగుదాం అంటూ కాంతమ్మ రాజేష్లు
వంటగదిలో ఉన్న కవిత వద్దకు వెళ్తారు. కవిత వంట చేయడంలో బిజీగా ఉంటుంది. తన వద్దకు వస్తున్న కాంతమ్మని చూసి, అత్తయ్య, ఈరోజు ఏం కూరలు చేయమంటారు? అది తర్వాత చెప్తాను, కానీ ముందు నాకొక విషయం తెలియాలి. ఏంటత్తయ్యా? ఆ సేటుకు వడ్డీ డబ్బులు ఇచ్చావట? అంత డబ్బులు నీకెక్కడి నుంచి వచ్చాయే? మాకు తెలియకుండా ఆ డబ్బులు ఎక్కడివి నీకు? నిజం చెప్పు, లేకుంటే నా గురించి తెలుసు కదా. ఒరే, కాస్త ఓపిక పట్టురా, అనవసరంగా నోరు పారేసుకోకు. చెప్పమ్మా కవిత, ఆ డబ్బులు నీకెక్కడివి? అయ్యో అత్తయ్య, ఆ డబ్బులు నావి కావు. నిన్న నేను ఆ దుబాయ్ సెట్ ఇంట్లో పని ఉంటే వెళ్ళాను. వాళ్ళ ఆవిడ మామిడి తొక్కు పచ్చడి చేస్తుందట. నన్ను సాయం చేయమని కోరింది. అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మామిడి తొక్కు పచ్చడి చేసిన తర్వాత నేను మన ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఆవిడ పిలిచి కొంత డబ్బిచ్చింది. ఆ డబ్బులను సేటికి ఇవ్వమని చెప్పింది. నేనేమో ఆ డబ్బుల్ని ఇచ్చాను ఆయనకి. అవునా? అయితే ఆ దుబాయ్ సీట్ నీ భార్య వడ్డీ డబ్బులు ఇచ్చేసిందని చెప్పాడే. నేను ఆ డబ్బులు ఇస్తూ ఈ నెల వడ్డీ డబ్బులని చెప్తూ ఇచ్చానులేండి. దాంతో ఆయన ఆ డబ్బులు నేనే ఇచ్చానని అనుకుంటున్నాడు అతను. కవిత ఆ విషయం చెప్పగానే రాజేష్ ముఖం 1000 బలుబుల కాంతితో వెలిగిపోయింది. కాంతమ్మ ఆనందానికి హవదులే లేకుండా పోయాయి. పల్లెటూరు నుంచి వచ్చావు కదా, నీకు ఇంత తెలివి ఉంటుందని అనుకోలేదమ్మా. కానీ తెలివిగానే చేశావు. ఏదైతేనేం, ఈ నెల మనకు కాస్త ఉపశమనం లభించింది. నీకు చాలా ధన్యవాదాలమ్మా. అయ్యో అత్తయ్య, ఇలా ఇంకెంతకాలం మనం భయపడాలి చెప్పండి? సంపాదించాల్సిన ఆయన ఇలా అప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఆయన్ని మందలించాల్సిన మీరే స్వయంగా అప్పు చేసి మరీ డబ్బులిస్తున్నారు. అది అలుసుగా తీసుకొని ఆయన చెడిపోయాడు. ఎవరే చెడిపోయారని అంటున్నావు? నేనేం తప్పుడు మార్గంలో వెళ్ళలేదు. అయినా మా అమ్మ అప్పుగా డబ్బులు తీసిస్తే నీకేంటి బాధ? నువ్వు పల్లెటూరి బయటివే, నీకేం తెలీదు. నోరు మూసుకుని ఇంట్లో వండుకుంటడం తప్ప ఇంకేం చేస్తావు చెప్పు? ఏదో ఒక నెల ఆ షేటు దగ్గర మాటలు మార్చినంత మాత్రాన మా బతుకులు మార్చినట్లు అనుకోకు. రాజేష్ అలా అనగానే కాంతమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజేష్ను లాగిపెట్టి ఒక్కటిస్తుంది. దాంతో రాజేష్ నోరు మూతపడుతుంది. నా కోడలు కరెక్ట్గానే చెప్పిందిరా. ఇన్నాళ్ళు నేను నీ మాటల మాయలో పడి భవిష్యత్తు గురించే ఆలోచించలేదు. నీకు డబ్బులు తీసివ్వకుండా ఉండాల్సింది. చెప్పాలంటే నేనే నిన్ను చెడగొట్టాను. నా కోడలు సరిగానే చెప్పింది. అమ్మా కవిత, నేను చాలా తప్పు చేశానమ్మా. వీడి సంపాదించి డబ్బులిస్తాడనుకుంటే రోజు రోజుకి చెడిపోతున్నాడు. భవిష్యత్తు గురించి బెంగే లేదు వీడికి. అందుకే అత్తయ్య, ఇకపై మనం ఆయనపై ఆధారపడాల్సిన అవసరమే లేదు. నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. కవిత ఆ మాట అనగానే రాజేష్ పగలబడి నవ్వుకుంటాడు. పల్లెటూరు నుంచి వచ్చావు, నీకేం తెలిసే? ఇది సిటీ కదా, ఇక్కడ మనుషులు వేరు. అందరూ నీలాగా పల్లెటూరి మనుషుల్లో ఉండరు. పెద్ద సంపాదించాలని తెగేసి చెప్తోంది. అమ్మా, దాని మాటలు నమ్మకు. రాజేష్ అలా నవ్వుకుంటూ కవితని అంటూ ఉంటే కాంతమ్మ మరోసారి తన కొడుకుని లాగిపెట్టి కొడుతుంది. ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. దీంతో రాజేష్ నోరు మూతపడుతుంది. ఇక వెకిలిగా నవ్వావంటే ఊరుకోండ్రా. నోరు మూసుకొని పక్కన పడుండు. ఇక నేను నీ మాట అస్సలు విన్ను. నా కోడలు చెప్పినట్లే చేస్తాను. అమ్మా కవిత, చెప్పమ్మా, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అత్తయ్య, నాకు పచ్చళ్ళు చేయడం బాగా వచ్చు కదా. ఈ ఊర్లో అందరూ పచ్చళ్ళు పెట్టేటప్పుడు నన్నే ఎందుకు పిలుస్తారో మీకు తెలుసు కదా. అవునమ్మా, నువ్వు పచ్చళ్ళు బాగా చేస్తావని అందరూ నిన్ను పిలిచి మరీ పచ్చళ్ళు చేయించుకుంటున్నారు. అందుకే నేను ఇకపై పచ్చళ్ళు చేసి అమ్ముదామని అనుకుంటున్నాను అత్తయ్య. చాలా మంచి విషయమేనమ్మా. కానీ మనకు కాస్త డబ్బులుండాలి కదా. అప్పుడే కదా పచ్చళ్ళు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా లేదు. ఏం చేద్దామమ్మా? ఆ విషయం నాకు వదిలేండి అత్తయ్య. ఆ దుబాయ్ సేట్ నాకు సాయం చేస్తానని చెప్పాడు కదా. డబ్బులు కూడా అడిగి పెట్టాను. రేపు నాకు డబ్బులు ఇస్తానని అన్నాడు. రేపటి నుంచే నేను పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభిస్తానత్తయ్య. పచ్చళ్ళు చేసినంత మాత్రాన అనుకున్నంత డబ్బులు పొందలేవి. రే, నీకింకా దెబ్బలు పడతాయి. చేసే పనికి అడ్డు రాకు. సాయం చేస్తే చెయ్యి, లేకుంటే వద్దు. ఇలా అడ్డు మాటలు చెప్పకు. తను ఎవరి కోసం కష్టపడాలని చూస్తోంది?
తన కోసం కాదురా, నీ కోసమేరా మొద్దు. ఇకనైనా నీ పెళ్ళ మంచితనాన్ని గ్రహించు. ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం. అత్తయ్య, రేపటి నుంచి మన వ్యాపారం మొదలు పెడదాం. ముందైతే ప్రారంభిద్దాం అత్తయ్య, ఆ తర్వాత ఆ దేవుని దయ. అలాగేనమ్మా. అలా దుబాయ్ సెట్ దగ్గర డబ్బులు తీసుకొని పచ్చళ్ళ వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది కవిత. తన అత్త కాంతమ్మ కూడా కవితకు సహాయం చేస్తుంది. ఆ చుట్టుపక్కల వారికి కవిత పచ్చళ్ళు రుచి బావుంటుందని తెలుసు. అందుకే చాలా మంది కవిత వద్దకు వచ్చి పచ్చళ్ళని కొనడం ప్రారంభిస్తారు. అలా 2-3 వారాలకు మంచి లాభం వస్తుంది. ఆదాయం బాగా రావడంతో కవిత, కాంతమ్మలు చాలా సంతోషిస్తారు. రాజేష్ కూడా తన తప్పుని తెలుసుకుంటాడు. కవిత, నీ మంచి మనసుతో నన్ను క్షమించు. ఏ భర్తైనా తన భార్యను గౌరవించాలి, అవమానించకూడదు. అలా చేయడం వల్లే నేను ఇన్ని రోజులు కష్టాలు పడ్డాను. నువ్వు పల్లెటూరి దానివి కదా, ఏం చేయలేవులే అని అనుకున్నాను. కానీ నువ్వు చాలా తెలివైన దానివి కవిత, సాధించావు. నీలాంటి వారు చాలా మందికి ఆదర్శం. ఇక ఈ రోజు నుంచి నేను కూడా నీకు సాయంగా ఉంటాను. అది అలా ఉండాలి. ఈ లోకల్లో భార్య మాట విననివాడు ఏ భర్త చెడిపోలేదురా. అప్పట్లో బామ్మ మాట బంగారు మూట అనేవారు. కాని ఇకపై భార్య మాటే బంగారు మూట అని అనాలి కదమ్మా. రాజేష్ అలా చెప్పగానే కవిత, కాంతమ్మలు నవ్వుకుంటారు. ఇక ఆ కుటుంబం పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఏ బాధలు లేకుండా సంతోషంగా జీవిస్తారు. సంధ్య అనే అమ్మాయి ఊర్లో అందరితో సరదాగా, సంతోషంగా, అలాగే కలివిడిగా మాట్లాడుతూ ఉండేది. అయితే ఒకరోజు అటుగా వెళ్తున్న హరీష్ చూసి చాలా ఇష్టపడతాడు. తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఇదిగో నిన్నే. నీ పేరేంటి? నువ్వు ఎవరమ్మా ఇవి? ఈ ఊళ్ళోనే ఉంటూ ఉంటావా? నీ ఇల్లెక్కడా? అసలు ఎవరు నువ్వు? నాకిన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. అయినా నా విషయాలు నీకెందుకు చెప్పాలి? నువ్వేమైనా నా బంధువా ఏంటి? అయ్యో, కోపం అవ్వకండి. మీరు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. మరియు మీ పొడవాటి జుట్టు ఇంకా బాగుందండి. అందుకే అడిగాను. ఇంకో విషయం ఏంటంటే, నేనొక అడ్రస్ వెతుకుతూ ఉన్నాను. వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వచ్చాను. వాళ్ళు ఎక్కడుంటారో కొంచెం అడ్రస్ చెప్తారేమోనని అడిగాను. ఆ అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇంతకీ ఎవరిల్లు కావాలి? సత్యనారాయణ మాస్టర్ వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళ ఇల్లు కావాలండి. సత్యనారాయణ గారింటికా? ఆయనతో మీకేం పనండి? నేను కూడా ఆయనలాగే పక్క ఊళ్ళో టీచర్గా పనిచేస్తున్నానండి. వాళ్ళ అమ్మాయిని చూడమని కబురు పెడితే చూడ్డానికి వచ్చానండి. సరే అయితే నేను కొంచెం దూరంగా వాళ్ళ ఇల్లు చూపిస్తానండి. మా వీధి వేరే వైపు, నేను అటు నుంచి వెళ్ళిపోతాను. హరీష్ ఏమో సరే అని అనడంతో సంధ్య దూరం నుంచి ఇల్లు చూపించి వెళ్ళిపోతుంది. హరీష్ సత్యనారాయణ గారింటికి వెళ్తాడు. రా బాబు, కూర్చో. బాగున్నావా? ఇల్లు వెతకడానికి ఎటువంటి ఇబ్బంది కాలేదు కదా? సులభంగానే దొరికింది కదా? నేను బాగున్నానండి. ఇల్లు వెతకడానికి ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఒక పిల్ల కనిపిస్తే మీ ఇల్లు అడిగానండి, తనే చూపించింది. అమ్మా నాన్న ఎవరిని తీసుకురాలేదేం బాబు? అమ్మా నాన్నది సాయంత్రం కాశీ ప్రయాణం ఉందండి. వాళ్ళు ప్రయాణం హడావిడిలో ఉన్నారు. మీరు పిలిచారు కాబట్టి నేనొక్కనే రావాల్సి వచ్చింది. సరే మాస్టారు, ఆ అమ్మాయిని తొందరగా పిలిపించిరా. నేనింటికెళ్ళి అమ్మా నాన్నకి బస్ ఎక్కించాలి. సరే బాబు, ఇప్పుడే పిలిపిస్తాను. సత్యనారాయణ ఆ అమ్మాయికి పిలవడానికి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. తీరా చూసేటప్పటికి తను సంధ్యనే. మీరేంటి ఇక్కడున్నారు? తినే బాబు మా అమ్మాయి. ఇంతకు ముందే తిను నీకు తెలుసా? ఇందాక ఈ అమ్మాయి నాకు మీ ఇల్లు చూపించిందండి. అప్పుడు తను మీ అమ్మాయి అన్న నిజం కూడా నాకు చెప్పలేదండి. ఏవమ్మా అలా చేశావు? సరదాగా తమాషాగా చేశాను నాన్నగారు. అలా సంబంధం నచ్చడంతో హరీష్ వాళ్ళ అమ్మా నాన్న కాశీ వెళ్ళి వచ్చాక మంచి ముహూర్తం చూసి సంధ్యకి హరీష్కి వివాహం చేస్తారు. రా కోడలా, కూర్చో. అలా గదిలో ఏం చేస్తున్నావు? ఎప్పుడు
నీ పొడవాటి జుట్టు గురించే నా కొడుకు ఫోన్లో చెప్తూనే ఉంటాడమ్మా. నీ జుట్టు చూసే సగం ఇష్టపడ్డాడు. అయినా తను చెప్పాడని కాదు గాని నిజంగానే నీ పొడవాటి జుట్టు చాలా బాగుందమ్మా. ఎంతో అదృష్టం ఉంటే గాని నీలాంటి జుట్టు వస్తుందా అమ్మా చెప్పు? మీ జుట్టు కూడా చాలా బాగుందత్తయ్య. చాలా నల్లగా లావుగా ఉంది. అయినా నీ జుట్టుకి చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. షాంపూలకి తల నూనెకి చాలా ఖర్చు అవుతుంది. మేము అవేమి వాడమమ్మా. ఖర్చవుతుంది అత్తయ్య. మరీ ఇంత పొడవాటి జుట్టుకి అన్ని రకాలుగా చూసుకోకపోతే ఎలా చెప్పండి? అత్తగారు వాళ్ళకి అవసరం లేదంటున్నా కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఈ ఖర్చు గురించి మాట్లాడుతూ ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచాక జయ తన విగ్గు తీసి చక్కగా ఉతికి ఆరబెడుతుంది. ఇంతలో సంధ్య నిద్రలేచి బయటకొస్తుంది. ఒక్కసారిగా తన అత్తగారిని చూసి, ఏంటత్తయ్యా మీ జుట్టు ఏమైంది? రాత్రికి రాత్రి ఏం జరిగిందత్తయ్యా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఏమీ లేదమ్మా, చాలా రోజులైపోయింది కదా, జుట్టు ఉతకలేదు, కొంచెం వాసన వస్తుంది, అందుకే ఉతికేసి బయట ఆరబెట్టానమ్మా. ఏంటి, మీకు జుట్టు లేదా? మీరు గుండా? నేనింకా మీ తల మీద నల్లటి జుట్టును చూసి నిజం అనుకున్నాను. అంటే అదంతా విగ్గా? ఓరి నాయనో, మీరిన్ని రోజుల నుంచి పెట్టుకున్న విగ్గును చూసి తెగ మురిసిపోయేదాన్ని. అయినా జుట్టు రావడానికి ఏది ప్రయత్నించలేదా అత్తయ్యా? ఆడవాళ్ళకి జుట్టు లేకపోతే ఎలా అత్తయ్యా? అందంగానే ఉండదు కదా. నాకు పెళ్ళయ్యేటప్పటికీ చాలా జుట్టు ఉండేదమ్మా. ఇదిగో నీ భర్త పుట్టాక కొంచెం కొంచెంగా ఊడడం మొదలైంది. ఆ తర్వాత పూర్తిగా ఊడిపోయిందనుకో. ఇప్పుడు ఊడిపోయిన జుట్టుని అతికించలేం కదమ్మా. అయినా కెమికల్స్ గట్రా వాడే అలవాటు నాకు లేదమ్మా, అందుకే ఇలాగే వదిలేశారు. అవునత్తయ్యా. హరీష్ వచ్చాక అందరు కలిసి భోజనం చేసి నిద్రపోవడానికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏవండి, నాకు ఈరోజే తెలిసింది మీ అమ్మగారు పెట్టుకుంది విగ్గని. ఇన్ని రోజులు నేను జుట్టే అనుకున్నానండి. దాంది ఉంది, అమ్మకి జుట్టు ఊడిపోయింది, అది రాలేదు. ఈ విషయం నీకు తెలియదేమో, మా అందరికి బాగా తెలుసులే. అయితే మరి నాకెందుకు చెప్పలేదండి? ఇదేమైనా అందరికీ చెప్పుకునే విషయమా ఏంటి? పొద్దున్నే లేచి నేను ఆఫీస్కి వెళ్ళాలి సంధ్య. ఇప్పుడు ఇదంతా మాట్లాడడం అవసరమంటావా చెప్పు? మీ ఇంటికొచ్చి నేనుంటున్నానంటే మన ఇంట్లో విషయాలని నాకు తెలియాలి కదండి. మీరు నన్ను ప్రతిదానికి ఇలా కసురుకుంటూ ఉంటే ఎలా చెప్పండి? సంధ్య అలా మాట్లాడుతూ ఉండగానే హరీష్ అలసిపోవడంతో రూంలో నిద్రపోవడానికి మంచం దగ్గరికి గబగబా వెళ్తూ ఉండగా తన తల మీద ఉన్న విగ్గు ఊడి కింద పడిపోతుంది. ఓరి నాయనా, మీ తల మీద కూడా వెంట్రుకలేవా? మీరు పెట్టుకునేది కూడా విగ్గా? ఓరి నాయనా, మా అందరినీ ఎంత మోసం చేశారు. మీ ఇంట్లో వాళ్ళందరూ గుండ్లతో ఉన్నారేంటి? నాకీ మొగుడొద్దు, ఈ అత్తారిల్లు వద్దు. నేను రేపే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇలా తల మీద ఒక్క వెంట్రుక కూడా లేని ఇంట్లో నేనుండలేను బాబు. అది కాదు సంధ్య, నేను చెప్పేది విను. నిన్ను మోసం చేయాలని కాదు. మాకు తల మీద వెంట్రుకలు కొన్ని రోజులు పోయాక ఊడిపోయాయి. పుట్టుకతోనే మేమేం గుండుతో పుట్టలేదు. అలాగే నీకు ఇప్పటి వరకు ఏ లోటైనా చేశానా చెప్పు? ఒక్క వెంట్రుక లేకపోవడంతో వదిలేసి వెళ్ళిపోతావా? నాకు అవన్నీ తెలియదండి. ఇప్పుడు నువ్విచ్చిన షాక్ అయితే నాకు అసలు బుర్రే పని చేయడం లేదు. నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని మరుసటి రోజు పొద్దున్నే సంధ్య తన ఇంటికి వెళ్ళిపోతుంది. నాన్నగారు, మీకు తెలుసా, ఆ ఇంట్లో ఎవ్వరికి జుట్టు లేదని చెప్పనే లేదు మనకి. పైగా మా అత్తయ్య గారు తన విగ్గు ఉతికి హారబెట్టారు కూడా. మీ ఒళ్ళుడు కూడా మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. తను విగ్గు పెట్టుకొని మన ఇంటికి వచ్చారు. అలాగే ఆ విగ్గుతోని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈరోజు ఆ విగ్గు ఊడి కింద పడిపోయింది నాన్న. అమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. అసలే ఎండన పడొచ్చావు కదా, చల్లగా మజ్జిగ తాగి కొంతసేపు విశ్రాంతి తీసుకోమ్మా. సంధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకొని నిద్ర లేచి వచ్చి కూర్చుంటుంది. అమ్మా, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? అల్లుడు ఏమైనా అన్నారా? మీ అత్త మామయ్యలు ఏమైనా అన్నారా నిన్ను? లేదు నాన్నగారు,
వాళ్ళు నన్ను ఏం అనలేదు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. కానీ నా దగ్గర చాలా విషయాలు దాచారు. మీ అల్లుడికి తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. అలాంటి వాడికిచ్చి వివాహం చేసేశారు మీరు. మరియు మా అత్తగారికి కూడా వెంట్రుకలు లేవు నాన్నగారు. అంత చిన్న విషయానికి అలిగొచ్చేస్తావా అమ్మా? నీ భర్తకి తల మీద వెంట్రుకలు లేని సంగతి నాకు ముందుగానే తెలుసు. తనకి ఈ సంబంధం కోసం అడిగినప్పుడు తల మీద వెంట్రుకలు లేని సంగతి నాకు చెప్పాడు. నేనే అతనికి పర్వాలేదని ధైర్యం ఇచ్చి నిన్నిచ్చి వివాహం చేశాను. అంటే మీరు కూడా నా దగ్గర నిజాన్ని దాచి నన్ను మోసం చేశారా? మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. అవును, నీకు చెప్పకుండా నేను వివాహం చేశాను. ఎందుకంటే హరీష్ లాంటి అబ్బాయి ఎంత వెతికినా దొరకడమ్మా. తను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి తన్ని చూస్తున్నాను. చాలా మంచి పిల్లోడు. పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తాడు. తన తోటి పని చేసే వాళ్ళకి మర్యాదపూర్వకంగా మాట్లాడుతుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటివాడు నీ భర్తగా దొరకడం నీ అదృష్టమమ్మా. నువ్వు నిజం చెప్పు, నీకొక్క రోజైనా ఇబ్బంది అయ్యేటట్టుగా హరీష్ గాని వాళ్ళ ఇంట్లో గాని ఎవరైనా ప్రవర్తించారా? లేదు నాన్న, నన్ను అసలు ఏ పని చేయించేవారే కాదు. అన్ని పనులు మా అత్తగారే చూసుకునేవారు. మరియు హరీష్ కూడా నన్ను బాగా చూసుకున్నాడు. కానీ నిజం దాచారన్న కోపంతోనే ఇక్కడికి వచ్చాను. కానీ మీరు చెప్పేది నిజమే. నేనిప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను నాన్నా అని చెప్పేసి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అత్తయ్య గారు, నేను కొన్ని మూలికలతో నూనె తయారు చేస్తున్నాను. మీరు అలాగే మీ అబ్బాయి తలకి రాసుకోండి. దీనివల్ల కొద్ది రోజులైన జుట్టు రావడం మొదలైపోతుంది. అలాగే బాగా జుట్టు పెరుగుతుంది. మా అమ్మ నా తలకి ఈ నూనె వాడుతూ ఉండేది. నీకెందుకమ్మా ఇబ్బంది? చక్కగా వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో. పర్వాలేదు, నేనేం పని చేయడం లేదు. కొంచెం నూనెగా తయారు చేశాను. ఇది మీరు తలకి రాసుకోండి. సరే అమ్మా. సంధ్య ఆ నూనెను తయారు చేసి జయ అలాగే హరీష్లకు ఇస్తుంది. వాళ్ళిద్దరూ తలకి రోజు ఆ నూనె రాసుకోవడంతో కొంచెం కొంచెంగా జుట్టు రావడం మొదలవుతుంది. ఇంకా వాళ్ళకి కూడా జుట్టు బాగా రావడంతో సంధ్య చాలా సంతోషిస్తుంది. సంధ్య సంతోషం చూసి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉంటారు.